ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలిలో ఆత్మగౌరవ మహాసభ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని జేఏసీ పరిధిలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా, ఈ సచివాలయ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంట్లో ఈ సమావేశంలో భాగంగా కొన్ని కీలక విషయాలు కూడా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో 6 సంవత్సరాల నుంచి వారు ఉద్యోగాలు చేస్తూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి, వారి ప్రధానంగా ఏ అంశాలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు, వారి సమస్యలు ఏంటనేది కూడా మనతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు కిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మీరు ఎదుర్కొంటున్న ఈ సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఆ సమస్యలని ఎలా పరిష్కరించాలని మీరు కోరుతా ఉన్నారు? నమస్కారం అండి. నా పేరు జి జోసెఫ్ కిషోర్. నేను డెమోక్రటిక్ అసోసియేషన్ డెమోక్రటిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం గతం నుండి కూడా మేము ప్రధానంగా డిమాండ్లు పెడుతూ వస్తున్నాం. స్పష్టమైన జాబ్ చార్ట్ కానివ్వండి, తర్వాత ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, నేషనల్ ఇంక్రిమెంట్లు కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కానివ్వండి, మదర్ డిపార్ట్మెంట్తో అటాచ్ చేయమని కానివ్వండి, అలాగే అంతర్జిల్లా బదిలీలు. అయితే ఈ డిమాండ్లతో పాటు గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ డిమాండ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిమాండ్ అనేది యాడ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించమని యాడ్ చేయవలసిన పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఎవరికి కూడా లేని నిబంధన, మాకు సొంత మండలాలతో పనిచేయకూడదు, విలేజ్ సెక్రటరీ స్టాఫ్ అని చెప్పున్నారు. కాబట్టి దానికోసం కూడా మేము పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు దాని తర్వాత ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఆత్మగౌరవంతో మేము పనిచేయాల్సిన పరిస్థితి ఉందో, ప్రజలకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఉందో, దానికోసం అంటే ఈ డిమాండ్లన్నీ పక్కన మరుగున పడిపోయే పరిస్థితిలో కూడా ఒక నేపథ్యంలో ఇది జరిగింది. ఎందుకంటే కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడే పరిస్థితికి ఈరోజు వచ్చాం. ఎందుకంటే వాలంటీర్లు ఏదైతే గతంలో నిర్వర్తించే విధులు ఉన్నాయో ఆ విధులు మా చేత నిర్వర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ప్రజలకి ఎన్నో అమూల్యమైన సేవలు అందించాం గతంలో. కోవిడ్ టైంలో కానివ్వండి, తర్వాత విజయవాడ వరదల టైంలో కానివ్వండి, ఏ క్లిష్ట పరిస్థితి వచ్చినా మేము స్పందించాము, మా సేవలు అందించాము. అయితే ఈ రోజున అవి మరుగున పడిపోయి కేవలము డోర్ టు డోర్ సర్వేలని, ఈ పంపిణీలని, రకరకాల స్కీములు వస్తున్నాయి, అవి పాంప్లెట్లు పంపిణీ అని, ఇలాంటి వాటి కోసం మా మానవ వనరులు వినియోగించడం అనేది మాకే బాధాకరంగా ఉంది. కాబట్టి మేము ఏదైతే డోర్ టు డోర్ సర్వీసులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా చేయబోమని చెప్తున్నాం. ఎందుకంటే స్పష్టమైన జాబ్ చార్ట్ అమలు చేసి మా ఉద్యోగ విధి నిర్వహణలో మాకు సాటిస్ఫాక్షన్ పీరియడ్ని మీరు కల్పించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు ఈ జాబ్ చార్ట్ అమలు చేయడంతో పాటు ఇటు డోర్ టు డోర్ విధులు కాకుండా ఈ సమస్యలు ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్న ఇవి ఉన్నాయో అవి ప్రభుత్వానికి ఈ సభ ద్వారా ఎట్లా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు ఈ సమస్యల పరిష్కారానికి? ఈ సభ ద్వారా ఏదైనా అల్టిమేటం ఏదైనా ఉందో ప్రభుత్వానికి? అయితే మా సమస్యలు అనేవి ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా కాగితాల రూపాన్ని ఇచ్చాము, మౌఖికంగా చెప్పాము, మంత్రులకి చెప్పాము, అధికారులకి చెప్పాము, ప్రతి ఒక్కరికి చెప్పున్నాము. అయితే ఈ రోజుకి కూడా ఎటువంటి స్పందన అనేది రాలేదు. అయితే మంత్రుల కమిటీ అని ఒకటి వేస్తున్నారు. అయితే ఆ కమిటీలో కూడా ఈ ప్రస్తావనకు వచ్చాయో లేదో కూడా తెలీదు. ఇవన్నీ పక్కన పెట్టి రేషనలైజేషన్ ఒకటి కొత్త ప్రక్రియ తెచ్చారు. అది ఏ కమిటీ నివేదిక ప్రకారం తెచ్చారనేది కూడా తెలియదు. అయితే మా డిమాండ్లు మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం, ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ నెరవేర్చిన పక్షంలో మీరు కనుక మీ ఉద్యోగులకి ప్రజలకి ఆమోదయోగ్యమైన డిమాండ్లు అయితే మేము ప్రధానంగా 6 డిమాండ్లు కోరుతున్నామో ఆ డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో చలో విజయవాడ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రధానంగా ఈ సచివాలయ ఉద్యోగుల్లో ఇటు మామూలుగా ఉద్యోగులతో పాటు మహిళలు, తర్వాత దివ్యాంగ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వారి సమస్యల మీద ఈ సమావేశంలో ఏం చర్చించారు? అయితే మహిళలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. అయితే ఈ రోజుకి కూడా మహిళలకు ఉద్యోగ భద్రత అనేది కరువైందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి సర్వీసులు అందిస్తున్నప్పుడు చాలా విపత్కరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్న చూస్తున్నారు మీరు, అక్కడ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ని ఎవరో ఏదో చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. వెలుగులోకి రాని చాలా ఉన్నాయి, వెలుగులోకి వచ్చినాయి తక్కువ. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి విధానాలకి పరిష్కార మార్గం చూపాలి. వికలాంగుల కోసం చిన్న పరిష్కార మార్గం చూపించారు. ఈ ఫీల్డ్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇచ్చినారని చెప్పి కాగిత రూపాయన జీవో ఇచ్చారు తప్ప అమలుకు నోచుకోని పరిస్థితి అది. కాబట్టి అమలు చేసే జీవోలను మాత్రమే మీరు ఇవ్వాలని, మీ చిత్తశుద్ధి, ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని, మహిళల పట్ల, తర్వాత వికలాంగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రభుత్వాలు మరొకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చిందని చెప్పి గుర్తించాలని మేము కోరుతున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం, అట్లాగే చెలో విజయవాడ వంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. డోర్ టు డోర్ సర్వీసెస్ ద్వారా ఇటు మహిళా ఉద్యోగులు కానివ్వండి, అటు దివ్యాంగులు కానివ్వండి, ఇతరత్ర ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఈ సమస్యల గురించి చూసి స్పందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అనేక రోజులుగా కూడా ఈ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపట్లేదని చెప్పి కూడా వీరు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉధృతంగా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతాము, చలో విజయవాడ చేపడతామని చెప్పి కూడా సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.